తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి రాయన్న గారు, అదేవిధంగా తాజా మాజీ జడ్పీటీసీ సభ్యులైనటువంటి మంగళంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రవి గారు, మాజీ ఎంపీపీ గారైనటువంటి మేకల స్వప్న గారు, అందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, కార్పొరేటర్లకు, అదేవిధంగా ఇతర బీఆర్ఎస్ మాదిగ జాతికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ చిత్తశుద్ధితో పనిచేసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. ఈ మాదిగ రిజర్వేషన్లను, మాదిగ రిజర్వేషన్లు చేసిన పోరాటానికి కావచ్చు, లేకపోతే ఏబిసిడీల వర్గీకరణ కాడి చిత్తశుద్ధితోటి చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే. ఎందుకంటే 2 సార్లు ఏకగ్రీవ తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీనే. అంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేసినాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఇంప్లీడ్ అయినాం. అదేవిధంగా ప్రధానమంత్రిని కలిసి విన్నవించింది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఏబిసిడీల వర్గీకరణ లోపల ఎంత న్యాయం ఉన్నదో తెలంగాణ రాష్ట్ర సాధన లోపల కూడా అంతే న్యాయం ఉన్నదని తెలియజేసింది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీనే. కాబట్టి ఇవాళ చేసేటువంటి ముఖ్యమంత్రి చెప్పిండు అన్ని అడగోలు మాటలు, రకరకాల మాటలు మాట్లాడుతారు ఆయన. ఆనాడు అసెంబ్లీలో డైరెక్ట్ వచ్చేసి నేను ఏబిసిడీలను వర్గీకరణ చేయడానికి సిద్ధమే, అవసరమైతే నేను ఆర్డినెన్స్ తీసుకువస్తానన్నాడు. అవి కూడా అసత్యాలే. ఇవాళ అన్ని హామీలు అసత్యాలతోటే ఉన్నాయి. సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇక్కడనే ఈ రాష్ట్రంలో మాత్రమే ఉన్నారని మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసింది. కాబట్టి ఆయన ఇప్పటికైనా కూడా ఏబిసిడీల వర్గీకరణ చేయాలి. తర్వాత ఇవాళ ఉండేటువంటి ఏబిసిడీల వర్గీకరణ చేయకుండా ఎటువంటి నియామకాలు చేపట్టద్దు, అదేవిధంగా ఎటువంటి సీట్ల భర్తీ కూడా చేయద్దు. కాబట్టి స్పష్టంగా ఈ డిమాండ్లతోటి మేము ఏదైతే ఉన్నామో ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాదిగలందరూ కూడా ఇవాళ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. మాదిగలే కాకుండా ఇతర సమాజం కూడా ఏబిసిడీల వర్గీకరణ న్యాయమైన పోరాటం అని గుర్తెరిగింది. కాబట్టి ఈ న్యాయమైన పోరాటానికి మద్దతుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాన్ని మీరు ఏకీభవిస్తూ రాబోయే రోజులలో ముఖ్యమంత్రికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ పూర్తిగా బుద్ధి చెప్పే పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ లోపల ఉండేటువంటి అధినాయకత్వం కూడా మాట్లాడింది, ఇక వర్గీకరణ మేము అనుకున్నామని. ఏది వాళ్ళది ఇంప్లిమెంట్ చేయాలి కదా, అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా. రాష్ట్రాలకే అధికారం ఉన్నదని చెప్పినప్పుడు ఏబిసిడీల వర్గీకరణ కానీ రాష్ట్రాలకే అధికారం ఉన్నదని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే మాదిగలు తిరుగుబాటు చేయడం ఖాయం. ఈయన ముఖ్యమంత్రి పదవి ఏదో ఉంటుంది అనుకుంటే మాత్రం ఉండదు. కాబట్టి అందరికీ జై మాదిగ, జై మాదిగ, ధన్యవాదాలు.